అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్స్. నిన్న క్లాస్కి చాలా విశేషమైన స్పందన వచ్చింది. ఈరోజు మళ్ళీ మనం కొద్దిగా ఒక స్టేజ్ అప్పుకెళ్ళి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆ సరస్వతి కటాక్షం మీకు సిద్ధించాలని ఆ సరస్వతి చేతిలో ఉన్న వేణుని మనం డ్రా చేసాం. అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మీరు వేసిన చిత్రాన్ని ఫస్ట్ మీరు ఇష్టపడాలి. మీకు నచ్చితే నెక్స్ట్ ఇంకోటి చేయడానికి మీకు కుతూహలం వస్తుంది అన్నమాట. అంతే కదా? మీరు చేసింది ఎవరికో నచ్చవసరం లేదు. మీరు చేసింది ఫస్ట్ మీరు ఇష్టపడాలి, మీకు నచ్చాలి. అప్పుడు నెక్స్ట్ బెటర్ దెన్ ఇంకోటి అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ప్రయత్నించండి. చిన్న విరామం తీసుకుందాం. 2 రోజుల మరలా కలుద్దాం. ఓకే? ఈరోజు మనం ముందుగా ఒక రౌండ్ సర్కిల్ తీసుకొని పెన్సిల్ని కొంచెం లెంతీగా పట్టుకొని మడ్జింగ్ టెక్నిక్ నేర్చుకుందాం. మెడ్జింగ్ అంటారు దీనికి. చిన్న టిష్యూ పేపర్ తీసుకొని డార్క్ నుంచి లైట్ వైపు మనం దాన్ని మడ్జ్ చేస్తాం అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా ఉందో? నా దగ్గర ప్రజెంట్ అయితే 2 పెన్సిల్ ఉన్నాయి. ఇప్పుడు నేను డార్క్ చేసేది వచ్చి 6B పెన్సిల్ అనమాట. ముందు లైనింగ్కి వాడిందేమో 2B పెన్సిల్ అనమాట. ఆర్డర్ పెట్టాను పెన్సిల్, ఆర్ట్ లైన్ కంపెనీవి ఆర్డర్ పెట్టాను. ఆ సెట్ వచ్చిన తర్వాత అవి వచ్చిన తర్వాత ఆర్డరు మనం ఎప్పుడెప్పుడు ఎలా వాడాలి అన్నది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా నేను ఈ మెడ్జింగ్ టెక్నిక్ని పెన్సిల్ పోర్ట్రేట్ డ్రాయింగ్లో నేను వాడుతాను అన్నమాట. పోర్ట్రేట్ డ్రాయింగ్ చేసినప్పుడు ఈ మెడ్జింగ్ టెక్నిక్తోని చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్కెచ్ లైన్స్తోని హ్యాచింగ్ టెక్నిక్ నేర్చుకుందాం. ముందుగా స్కెచ్ లైన్స్తోనే రౌండ్ సర్కిల్ తీసుకున్నాం. తర్వాత హ్యాచింగ్ లైన్స్తో డార్క్ నుంచి లైట్ వరకు మనం హ్యాచింగ్ ఓన్లీ గీతలతోనే, ఆ గీతలని హ్యాచింగ్ అంటారు. దీన్ని లైన్స్తోనే మళ్ళీ దాని షాడోని మనం డ్రా చేస్తున్నాం అన్నమాట. ఏదైనా సరే మనకి ప్రాక్టీస్తోనే వస్తుంది. సాధన చేస్తూనే ఉండండి. పెన్సిల్తోనే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఎరేజర్ వాడకుండా వస్తుంది. ప్రాక్టీస్ ఫుల్గా వచ్చేసింది అనుకోండి, మీరు రాంగ్ చేసినా మీరే కరెక్ట్ చేసేస్తారు. మీరు రాంగ్ గీసినా దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో నాకంటే మీయే షార్ప్ బ్రెయిన్. ఈ ఏజ్లోనే దేన్నైనా ఇట్టే పట్టుకునే శక్తి మీకు ఉంటుంది. రాంగ్ చేసినా రైట్ చేసేస్తారు, పేపర్ వేస్ట్ చేయరు. ఓకేనా? ఇప్పుడు ఈ వేణని మనం మడ్జింగ్ టెక్నిక్తోనే డ్రా చేస్తాను. అంటే చిన్న టిష్యూ పేపర్ తీసుకొని, టిష్యూ పేపర్ లేదనుకోండి మనం వాడే పేపర్నే రౌండ్గా చిన్నగా చుట్టి దాంతోనే మనం చేయొచ్చు. చూపిస్తాను, మనకి టైం లేదు ఈరోజు. చూడండి, కొద్దిగా డార్క్ అంటే పెన్సిల్పై ప్రెజర్ పెట్టాను అనమాట. ఇప్పుడు మెడ్జింగ్ టెక్నిక్తో మనం డార్క్ నుంచి లైట్ వైపుకి చేస్తున్నాం. సరే, డార్క్ నుంచి లైట్కి వెళ్ళేటప్పటికి ఒక రకమైన ఎంబోజింగ్ లాగా పైకి వచ్చినట్టుగా
కనిపిస్తుంది. ఓన్లీ పెన్సిల్ ఇదంతా. ఇప్పుడు నేను 6B డార్క్ చేస్తున్నా. ఎందుకంటే టాప్ నుంచి చూస్తే బాటంలో మరి కింద ఉన్నదంతా డార్కే కదా, పైనుంచి సన్లైట్ పడినప్పుడు అయితే కిందది డార్కే కదా వస్తుంది. సో చిన్న టిష్యూ పేపర్తో దాన్ని మెర్జ్ చేస్తున్నాం. స్కెచ్ ముందుగా రఫ్ లైన్స్ వేసినవి మనకు కనబడుతున్నాయి కాబట్టి అది పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత మనం డార్క్ పెన్సిల్తో చక్కగా పెన్సిల్ పై మనకు తగినంత ప్రెషర్, ఎంత డార్క్ కావాలంటే అంత డార్క్, ఎంత లైట్ కావాలంటే అంత లో ప్రెషర్ పెట్టి మనం డ్రా చేసుకుంటాం. చూడండి, అదే 6B పెన్సిల్తో వీణకి తంత్రులు ఉంటాయి కదా, అవి చాలా సింపుల్గా లైట్ ప్రెషర్తో వేయచ్చు. ఇది 6B పెన్సిలే, మార్చలేదు నేను, ఎందుకంటే డార్క్ కావాలి కాబట్టి అవి 6B పెన్సిల్తోనే మనం దాన్ని డ్రా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వీణ ఎడ్జ్ ఉంటుంది కదా, వీణ ఎడ్జ్కి వచ్చేసి 6B పెన్సిల్తో కొంచెం డార్క్ ప్రెషర్ అప్లై చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ తంత్రులు అదే పెన్సిల్తో లైట్ ప్రెషర్తో, త్వరలోనే మనం పెట్టిన అవుట్లైన్ ఆర్డర్ వచ్చేస్తుంది. పెన్సిల్ అన్నీ ఒకసారి చెక్ చేసి చూసుకుందాం. అలాగే మీరు గీసిన ప్రతి ఆర్ట్ని కూడా ఒక పక్కన పెట్టి ఉంచండి. త్వరలోనే నేను ఒక వాట్సాప్ నెంబర్ అరేంజ్ చేస్తాను. ఓన్లీ వాట్సాప్ నుంచి మీరు ఇమేజ్లు పంపిస్తే, నేను వేయడం కాదు, మీరు ఇంకెంత చక్కగా వేస్తారో నేను కూడా చూడాలిగా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా చిల్డ్రన్స్? బీ ప్రాక్టీస్, బాగా ప్రాక్టీస్ చేయండి.